ఉమ్మడి పాలమూరు జిల్లాలో బాణుడు బగబగలకి ప్రజలు అల్లాడిపోతున్నారు. గత వారం రోజులుగా ఉష్ణోగ్రతల్లో భారీ మార్పులు చోటు చేసుకోవడంతో పాలమూరు జిల్లా వేడిమితో ఒడికిపోతోంది. జిల్లా వ్యాప్తంగా ప్రతిరోజు 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో అధికారులు జిల్లాను ఆరెంజ్ జోన్గా ప్రకటించారు. రాత్రి పగలు తేడా లేకుండా జనం ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్నారు. మరీ ముఖ్యంగా కార్మికులు, ఫుట్పాత్ వ్యాపారులు, ట్రాఫిక్ పోలీసులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఉదయం 9 గంటలు దాటితే రోడ్లపైకి రావడానికి కూడా ప్రజలు జంకుతున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో ఎండల తీవ్రతపై మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. పాలమూరు జిల్లాలో బాణుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. గత వారం రోజులుగా 42 సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రత నమోదవుతుండడంతో పాలమూరు ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నటువంటి పరిస్థితి పాలమూరు జిల్లాలో కనిపిస్తుంది. ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి 42 సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రత నమోదు కావడంతో ఆరెంజ్ జోన్గా ఈ ప్రాంతాన్ని అధికారులు ఇప్పటికే ప్రకటించారు. ముఖ్యంగా మనం ప్రస్తుతం పాలమూరు పట్టణ కేంద్రంలో ఉన్నాము, చౌరస్తాలో ఉన్నాము. విజువల్స్లో చాలా క్లియర్గా చూడొచ్చు. పూర్తి స్థాయిలో 42 సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రత నమోదవుతుండడంతో ప్రజలు రోడ్లపైకి రావాలంటే జంకుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఉదయం 9 గంటల ప్రాంతం నుండే పెద్ద ఎత్తున ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాదాపు 42 సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రత సమయంలో రోడ్లపైకి ఎవరు రాకూడదంటూ కూడా అధికారులు ఒకవైపు ఆదేశాలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఉష్ణోగ్రతను బట్టి పూర్తి స్థాయిలో 4 ప్రాంతాలుగా దీన్ని అధికారులు డివైడ్ చేశారు. ఉష్ణోగ్రత 35 సెంటీగ్రేడ్ల దగ్గర నమోదవుతుంటే దాన్ని గ్రీన్ జోన్గా అధికారులు చెప్తారు. అదేవిధంగా 35 నుంచి 40 మధ్యలో ఉంటే దాన్ని ఎల్లో జోన్గా కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా 35 నుంచి 45 మధ్యలో ఉంటే దాన్ని ఆరెంజ్ జోన్గా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ మహబూబ్ నగర్లో 40 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాబోతుండడంతో ఇది రెడ్ జోన్గా మారే అవకాశాలు ఉండడంతో వాతావరణ శాఖ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా మహిళలు, పిల్లలు ఎవరు కూడా రోడ్లపైకి రావద్దు, తగు జాగ్రత్తలు తీసుకోవాలి అంటూ కూడా అధికారులు సూచనలు జారీ చేస్తున్నారు. వైద్యులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు ఖచ్చితంగా శీతల పానీయాలు రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఈ వడదెబ్బ నుంచి బయటపడే ఆస్కారం ఉంటుందంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి నాగర్ కర్నూల్, వనపర్తి, గద్వాల, మహబూబ్ నగర్, నారాయణపేట ఈ ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రత నమోదవుతుండడం ఒకవైపు పూర్తి స్థాయిలో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తుంది. ముఖ్యంగా ఫుట్పాత్లపైన వ్యాపారాలు చేసుకునేటటువంటి వాళ్ళు, కార్మికులు, అదేవిధంగా విధులు నిర్వహించే పోలీసులకు సైతం ఈ ఎండలు తీవ్ర తలనొప్పిగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా వ్యవసాయ పొలాలకు వెళ్లే రైతులకు కూడా పూర్తి స్థాయిలో ఆటంకం ఏర్పడుతుంది. 9 గంటల వరకే తమ పనులు ముగించుకొని పూర్తి స్థాయిలో వారి ఇళ్లకు చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉమ్మడి పాలమూరు జిల్లాలో కనిపిస్తుంది. రాబోయే ముందు రోజుల్లో మరింత ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉండడంతో జాగ్రత్తలు పాటించాలని చెప్పి కూడా వైద్య శాఖ అధికారులు అయితే ప్రజలను అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా సాయంత్రం వేళల్లో వడగాలులు వీస్తుండడం ఇది వడదెబ్బ తాకడానికి మరింత దోహదపడుతుంది. కాబట్టి సాయంత్రం వేళలో ఎవరు కూడా బయటికి రావద్దని కూడా వైద్య శాఖ నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ముఖ్యంగా కళాశాలలకు వెళ్లేందుకు విద్యార్థులు, అదేవిధంగా తమ పనులు ముగించుకొని బయటికి వస్తున్న క్రమంలో కూడా చాలా సందర్భాల్లో వడకు సంబంధించి వడదెబ్బ కొట్టడంతో చాలామంది తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరి ముఖ్యంగా వాహనదారులు దీని మీద చాలా జాగ్రత్తగా ఉండాలి. తమ వాహనాలను ఖచ్చితంగా సేఫ్టీ మెజర్మెంట్ పాటిస్తూ బయటికి వెళ్ళాలి. ఇదే క్రమంలో వాహనాలను నిలిపివేసే క్రమంలో చిన్నపిల్లలను కానీ, పెంపుడు జంతువులను కానీ వాహనాల్లో వదిలేసి వెళ్ళకూడదంటూ కూడా గతంలోనే అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఏదేమైనప్పటికీ గత 4-5 రోజుల నుంచి కూడా బాణుడి బగబగలతో పూర్తి స్థాయిలో ఉమ్మడి జిల్లా ప్రాంత ప్రజలంతా కూడా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అంటే రాబోయే ముందు రోజుల్లో కూడా ఈ ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉండడం వల్ల అందరూ తగు జాగ్రత్తలు తీసుకొని వడబారిన పడకుండా ఉండాలని చెప్పి కూడా అధికారులు, ఒకవైపు వైద్యులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఎండల తీవ్రతకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్. కెమెరా పర్సన్ నగేష్తో శంకర్ గౌడ్, బిగ్ టీవీ, మహబూబ్ నగర్ నుండి.